నిన్నే తెలుసుకున్నాను, నన్నే తెలుసుకున్నాను, నిన్నే తెలుసుకున్నాను, నన్నే తెలుసుకున్నాను. మందిరిలో సనిలత నవనందనమైతివి ఏ శుభ సమయంలో నీ ప్రేమ గీతం పలికిందో, ఎన్నెన్ని మమతలు తిరిగిందో. ప్రేమించిన ప్రియురాలి ఒడిలో ఒదిగిపోయి వలపులు అందిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అలుక పానుపు చేరి మూతి ముడుచుకుని మౌనం వహించినప్పుడు అంతకు రెట్టింపు అందంగానూ కనిపిస్తుంది ఆ ప్రేమించే కళ్లకు. అందుకనే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే అలిగిన సత్యభామ తన తలను కాలితో తన్నినా ఆ దెబ్బను సైతం లెక్క చేయకుండా పాపం ఆమె కాలికి ఎక్కడ దెబ్బ తగిలిందో అని గెలగెల్లాడిపోయాడు. ఆ వైనమేమిటో భాగేశ్వరి రాగంలో వినిపించడానికి వస్తున్నవారు మిత్రులు శ్రీ మిత్ర. సఖే కలత మానవా లేని తగరు నటువా మనసు తెలియనంటివా, లేని తగరు నటువా మనసు తెలియనంటివా, ఈ పరీక్ష దయను దూడవా అలిగితివా సఖే ప్రియ కలత మానవా. నీవే నాకు ప్రాణమని నీ ఆనతి నీరమని, నీవే నాకు ప్రాణమని నీ ఆనతి నీరమని, సాక్షాపతి నా విరుదని హృదయరుగవా అలిగితివా సఖే కలత మానవా. ప్రియురాలి సరస నుండి విరగమిటుల విజుతురా, ప్రియురాలి సరస నుండి విరగమిటుల విజుతురా, వరయుపగనాదరమా కనికరించవా నన్ను భవదీయ దాసుని మనము గుణనయ్యకు కింక భూమి తాచిన అది నాకు మన్ననయా. చెల్వగుని పద పల్లవము మతను పులగాగ్ర కంట కవితానము తాకిన నుచు నుచునేననియదా, అలుక మానవు గదాయికనైనా అరాళ కుంతలా
అరాల తుంతల ఆ మంత్రాలకు చింతకాయలు రాతాయో ఏదో చెప్పలేం గాని కమ్మని సంగీతానికి మాత్రం కఠిన శిలలైనా కరుగుతాయి, మోళ్ళైనా చిగురిస్తాయి అన్నది అందరికీ తెలిసిన సత్యమే. రాళ్ల మాట ఏమో గాని మనందరి హృదయాలను తప్పక కరిగిస్తాను అంటూ ఛాలెంజింగ్ గా మన ముందుకు పాడడానికి వస్తున్నవారు వర్ధమాన గాయకులు శ్రీ ప్రభాకర్ అద్భుతమైన కానడ రాగంలోని శివశంకరి పాట ద్వారా. శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజయుమా మనసు కరుగదా మహిమదు పవీన పాలనము శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి తిరిదని దనిద మవదనిత దనిత 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 చంద్రకళాధరి ఈశ్వరి తిరిదని పమగారిత మపద మపనిరిత చంద్రకళాధరి ఈశ్వరి దనిత మపదనిత హరి మగరి మపని దనిత మపనిరిత రినిత దని మపని దరి దని దరి గారి దరి 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 పని పని మగ హరి దరి దరి మపని దాని హరి మపని దాని హరి మపని దాని చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి
ఏ దేశ చరిత్ర చూసినా అనాదిగా మనకు కనిపించే వర్గాలు రెండే. శ్రమ చేసే వర్గం ఒకటి, శ్రమను దోచే వర్గం ఒకటి. పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకే ధారపోసే మూగజీవులు శ్రామికులు. ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందాన్ని అనుభవించగలిగే ధన్యజీవులు వాళ్ళు. ఓ రంగయ్య అంటూ పాడడానికి వస్తున్న ప్రభాకరు, లక్ష్మీ బృందానికి మనము స్వాగతం చెబుదాం. చిత్రం వెలుగునీడలు. కలవార
కనిపెట్టే మేలు చేయగలిగినప్పుడే ఓ రంగయ్యో రంగయ్యో ఓర చూపు తాలించి సాగిపోయో మొద్దు వాలిపోతున్నదో ఇంత మొద్దు నడగని మిత్రులు శ్రీ మిత్ర నానాదేవధనంబులు ద్విజుల మాన్యంబులు వినా భూరి సంస్థానైశ్వర్య సమేతమై వరలు మత్సామ్రాజ్య సర్వస్వము ధనం విచ్చితి అష్టదిక్కులు ఇన్న చంద్రక్షోణులే సాక్షిగా దానం విచ్చితి ఏలుకౌమిక మునీంద్ర ఈతి సాంద్రుండవై సత్యంబు పాలింపా సర్వరాజ్యము వీడి ఆలు బిడ్డల తోడ అడవులకు పాదువే ఓ సత్యవాది ఓ దయామూర్తి అదిగో భాను ప్రభల్ చిమ్ముచు కనులం గ్రప్పి అనర్ఘరత్నమనులం రాజుల్లి సద్భూషణం వని శంకం కలిగించే అమ్ముతన రాదా ఇట్టి దుష్ప్రాప్తికి మనమును గట్టిగా రాయి చేసుకుని నీ మాంగల్యము మాని ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్ను నేడు పుట్టినది నౌంబని ఎంతయును ప్రేమతోడాగా ముష్టానములారగింప స్వగృహంబునకు దయసేయవేడుచో కన్నడసేయపూనెదవు కంజదలాక్షి ఇదేటి న్యాయమే అన్నుల మిన్నా ఓ అన్నుల మిన్న భీష్మసుత ప్రార్థన త్రోయగలేక ఎటులో కనులు మూసికుంటూ తమకంబును చిక్కగపట్టి భీతిపై కొన్నటుల ఒండు రెండు మెతుకుల్దిని ఒండు రెండు మెతుకుల్దిని నీ విరగానలము నీ వినదనంబు పాప అతి వేగమే వచ్చితి ఆదరింపవే ఓ అనులగా మా ఆదర్శ కళానికేతంలో ప్రాథమిక సభ్యురాలు శ్రీ రుక్మిణి నాగేశ్వరరావు గారు, వారు ఈ మధ్యనే ప్రముఖ నర్తకీమణి కుమారి సరకుమారి గారితో కలిసి విదేశీ యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకుని స్టేట్స్ వగైరా వెళ్లి రావడం జరిగింది. వారిని దయచేసి ఒక్కసారి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమతి రుక్మిణి నాగేశ్వరరావు గారు కూడా మా సంస్థలో సీనియర్ సభ్యురాలు. అనేక మా కార్యక్రమాల్లో వారు చాలా చురుకుగా పాడుకుని నేటికి కూడా
బ్రహ్మాండమైనటువంటి కచేరీలు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఆకాశవాణి శ్రోతలందరికీ టీవీ వాళ్ళకి కూడా పరిచయం. వారిని నేటి నాయిక, రజతోత్సవ నాయిక శ్రీమతి బి వసంత గారు పుష్పమాలాంకృతం చేస్తారు. మా సంస్థ గురించి వారు 2 మాటలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ చెప్తారు. మా ఆదర్శ కళానికేతన్ వారు ఈ విధంగా నన్ను సన్మానించినందుకు గాను నా యొక్క తరఫున కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. శ్రీమతి వసంత గారికి కూడా ప్రముఖ గాయని, ఆవిడ కూడా నన్ను పుష్పమాలంకృతం చేసినందుకు అది బా వెళ్ళండి. తిరిగి ప్లేట్ అలా సార్. ప్లేట్ ప్లేట్ ఎన్నో వేల పాటలు మనం వింటూ ఉంటాం, కానీ అందులో కొన్ని మాత్రం ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సజీవమైన ఆడించాల వంటి పాటలను మనకు అందించిన ప్రముఖ రచయితల్లో కీర్తి చేసిన మల్లారి రామకృష్ణ శాస్త్రి గారు ఉంటారు. వారి కథ నుంచి దారువారిన జయవేద చిత్రంలోని రసికరాజ తగువారణ అన్న పాటలు వింటే మీరు నా అభిప్రాయంతో ఏది వింటారని నచ్చుతాను. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పాడడానికి మన ముందుకు వస్తున్నవారు మిత్రులు శ్రీ మిత్ర. రసిక రాజ తగువారము కామ, రసిక రాజ తగువారము కామ. రసిక రాజ తగువారము కామ, అగరు చేయ తగవా సురకాలయలు దరవు అరమరికలు ఏల తరకాల సురకాలయలు దరాగా. నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, నిన్ను తలచి గుణగానము చేసి, నామ మధుపానము చేసి, నిన్ను తలచి పాదమగరిత, నిన్ను తలచి సాని దని పగ గమద దని సాని పమగ
ప నిద సని ప మగరి సని స నిద మగ 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 మదని సని ప మగ మగ దని దరి సరి మగ మది దని దరి సని దని సని ప మగ మగరి స నిన్ను తలతే దని 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 ప మగ మా ప దని దని ప మ ప మా ద నిరి దని ప గ మ ద ని స రిమది సరి స సరి స ని స ని ని స ని ద ని ద ని స ని ప ని ప మగ మ ద ని స సరి స ని స ని ప ని ప మ ప మ ని స ని ప ని ప మ ప మ గ మ గ రిమది సరి స ని స సరి స ని స ని ద ని ని స ని ప ని ప మ ప స ని ప మ గ రి స ఒక్కోసారి ఎంతో బాగా పోతుంది అనుకున్న సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గరికి వచ్చేసరికి పల్టీ కొట్టవచ్చు, పరువు ప్రతిష్టలు మంట కలియవచ్చు. ఏ కారణాల చేతైనా సినిమా ఫెయిల్ అయినా అందులోని పాటలు మాత్రం కలకాలం గుర్తుండేలా మలచగలిగిన ప్రతిభాశాలి స్వర్గీయ శ్రీ పెంజాల గారు. పరువు ప్రతిష్టా చిత్రంలోని ఆ మబ్బు తెరలాలో నా పాట వింటే మీకే అర్థం అవుతుంది. పాడుతున్నవారు నాగేశ్వరరావు, శ్రీమతి శశికళ. తెరలాలో నాదాగుంది చందమామ, ఈ సిగ్గు పొరలాలో నాదాగుంది సత్యభామ, ఏమంది సత్యభామ. ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలు నంది, శ్రీవారిని 5-6 అడుగుల దూరానాగమంది, దూరానాగమంది. ఊగించు పయ్యదా ఈ గాలి ఊయలా, ఊగించు పయ్యదా ఊరించే దైగలతోనే ఏ మంది తీయగా. తెరలాలో దాగుంది
దాగుండే చందమామ ఏ తెగ్గు పొరలాలో నా దాగుండే సత్యభామ ఏ మంది సత్యభామ సిగలోని పువ్వులు చిలికించి నవ్వులు సిగలోని పువ్వులు చిలికించి నవ్వులు మన కోసం ఏ సంగీతం అందించి ప్రేయసి ఆడింది చంద్రమామ ప్రేమికుల హృదయం తెలిసి పాడింది చంద్రమామ పాడింది చందమామ ఈనాటి పెంజాల సంగీత విభావరి కార్యక్రమానికి మాతో సహకరిస్తున్న వాద్యం అందిస్తూ సహకరిస్తున్న మిత్రులు శ్రీ కండక్ట్ చేస్తున్నటువంటి వారు బి భాస్కర్ రెడ్డి గారు. వారు స్వయంగా మంచి రచయిత, మధుర గాయకులు, ప్రత్యేకంగా జానపద పాటలు చాలా అనేకం టీవీలో ఏఐఆర్లో వారు కంపోజర్ కూడా. వారు మిగిలిన ఆర్కెస్ట్రాని మీకు పరిచయం చేస్తారు. వయలిన్ పై శ్రీ మనోజ్ మరియు సురేష్ గారు, ఫ్లూట్ శ్రీ దత్తాత్రేయ, ఆర్గన్ శ్రీ బ్రహ్మానందం గారు మరియు మురళీధర్రావు గారు, తబలా పైన శ్రీ శివరామకృష్ణ గారు మరియు ఆనంద్ రెడ్డి, డప్పు, కాంగోస్, రిథం శ్రీ బాలకృష్ణ, రిథం సంధించేవారు కంజరా మొదలగునవి శ్రీ గిరి, సారంగ మరియు భాస్కర్. గిటార్ పైన శ్రీ మున్నా. థ్యాంక్ యూ. శంకరాభరణం శంకర శాస్త్రి గారు చెప్పినట్టు గాలికి రెపరెపలాడుతున్న మన కర్ణాటక సంగీత ప్రభావాన్ని ఇటీవలి కాలంలో పునరుజ్జీవింపచేసి ప్రపంచం నలుతెరగలకు మన ఖ్యాతిని ఇనుమడింపచేసిన వారు ప్రముఖ గాయకులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. వారి అమృత గళం నుంచి జాలువారిన పాట శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథలోని వసంత గాలికి. ఈ పాటను మనకు అందిస్తున్న వారు శ్రీ అన్నాజీరావు, శ్రీమతి వసంత గారు. వసంత గాలికి వలపులు వేగ వరించు బాలిక మయూరికగా వసంత గాలికి వలపులు వేగ వరించు బాలిక మయూరికగా
సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా కనుగు మనసు తూగి తూగి కనుగు మనసు తూగి తూగి ఈ లోకం మారేను ఈ మహిమ నీదేనులే. భలే హాయి ఈ మహిమ నీదేనులే. విలాస మాధురి వెన్నెల కాగా విహార లీలలు విందులు కాగా విలాస మాధురి వెన్నెల కాగా విహార లీలలు విందులు కాగా ఏకాంతంలో నీవు నేను ఏకాంతంలో నీవు నేను ఒక స్వర్గం కనిపించేనే ఈ మహిమ నీదేనులే. ప్రేమ తీరు ఇంతేనులే. ఈ మహిమ నీదేనులే. శ్రీమతి జమున గారు వెండి తెర మీద అభినయించిన రాజసం ఉట్టిపడిన పాట పసిడి పలుకుల పంచదార మూట. శ్రీమతి సుశీల గారి గళసీమలో మణిహారంలా ప్రకాశించిన పాటను ఈ పూట కుమారి లక్ష్మి గారి నోట మనం విందాం. పాట మీరజాలగలడా. మిరజాలగలడా మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నాయానతి వ్రత
మోహన్ రాగంలో ఏం సమ్మోహనం ఇవిడి ఉందో కానీ లయబద్ధంగా ఆ రాగం ఆలపిస్తుంటే దానికి బద్ధులు కాని వారు ఒక్కరూ ఉండరు. మహామంత్రి తిమ్మరుసు చిత్రానికే మకుటాయమానమైన ఈ మోహనరాగ మహాపాటను అత్యంత రమణీయంగా పాడి మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి వస్తున్నవారు శ్రీ ప్రభాకర్, శ్రీమతి శశికళ గారు. చిత్రసీమలో వెలయగచేసి దివ్యగానమున జీవము పోసి చిత్రసీమలో వెలయగచేసి దివ్యగానమున జీవము పోసి సరసముగాను చేరగలిగితే ప్రేయసి వేయనగా మోహన మూర్తిమంతమాయే. ఏడు కొండల మీద కొలువు తీరిన కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వరుని ముద్దరాలైన ఒక పేదరాలు ఏమని వేడుకోగలదు? ఏలీలా సేవింతునో నా స్వామి, ఏ పూలా పూజింతునో అని పాడుకోవడం తప్ప మనసు ఆర్ద్రమై తాదాత్మ్య స్థితికి తీసుకువెళ్లే ఈ భక్తి రసగీతాన్ని మంజుల మనోహరంగా వినిపించడానికి వినమ్రతతో వస్తున్నవారు శ్రీమతి బి వసంత గారు. నీవుంటే
పూల పూజింతును శ్రీ పారిజాత సుమాలెన్ను పూచే ఈ పేదరాలి మనసెంతో వేచే శ్రీ పారిజాత సుమాలెన్ను పూచే ఈ పేదరాలి మనసెంతో వేచే నీ పాద సేవా మహాభాగ్యమీవా నాపై నీ దయ చూపావా నా స్వామి నీ ఉండేదా కొండపై నా స్వామి నీ ఉండేది నేలపై ఏలియా సేవితును ఈ పూల పూజింతును దూరానైనా కనీ భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్పనీవా దూరానైనా కనీ భాగ్యమీవా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడు కొండలపైన వీడైన స్వామి నాపై నీ దయ చూపావా నా స్వామి నీ ఉండేదా కొండపై నా స్వామి నీ ఉండేది నేలపై ఏలియా సేవితును ఈ పూల పూజింతును ఈ పూల పూజింతును ఇప్పుడు అశేషమైన శ్రోతల అభిమతం మేరకు ఒక ప్రత్యేకమైన పాట జయభేరి చిత్రం నుంచి నందుని చరితము వినుమ పాడడానికి వస్తున్నవారు మిత్రులు శ్రీ మిత్ర అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో అంతా సమానులే నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా ఆలనూరులో మా
యజమానుని ఆనతి వీడెను శివుని చూడగా మనసు పడి తన యజమానుని ఆనతి వీడెను శివుని చూడగా మనసు పడి పొలాల సేజం మొగించిరవుమని పొలాల సేజం మొగించిరవుమని గదవే విధించే యజమాని ఆలపించిన గడువులో ఏ రీతి పొలము పండించుతో ఎరుగకాలమటించు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆశ్రమునా పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆశ్రమునా చిదంబరంలో శివుని దర్శనము జయగరాధన పూజారి ఆశాభంగము పొందిన నందుడు ఆగుది ముందే మూర్చిల్లే అంతట శివుడే అతనిని కాచి పదం జ్యోతిగా వెలయించే చిక్కటి విషాద గీతం రారా వినరారా సారీ రా